ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అప్పుడే ఒక నర్సు ద్వారా మీ మొదటి సంతానం నేను మాత్రమే కాదు, నాతో పాటు ఒక చెల్లి పుట్టి చనిపోయిందని తెలిసింది. రే దీపక్, అయినా ఆ చిన్నపిల్ల నేనే చంపేస్తానని తెలుసు కదా, ఎందుకు చెప్పట్లేదు? ఏమో మమ్మీ, రూప నీళ్ళల్లో గొంతులను చంపాలని చూసింది నేనే, అది కూడా తెలుసు. అయినా నా గురించి కూడా ఎందుకు చెప్పట్లేదు అర్థం కావట్లేదు మమ్మీ. అమ్మని మిమ్మల్ని కలపడానికి చనిపోయిన నా చెల్లి రూపంలో వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను నాన్న. నేను అనుకున్నట్టుగానే వచ్చాను. నేను చనిపోయానని, మీరు పడుతున్న బాధని చూస్తూ కూడా మీకు నిజం చెప్పలేకపోయాను. మిమ్మల్ని అందరినీ అబద్ధంతో నమ్మిస్తుంటే నాకు చాలా ఇబ్బందిగానే ఉండేది నాన్న. కానీ నాకు నా సంతోషం కన్నా మీరు అమ్మ కలిసి ఉండడమే ముఖ్యమనిపించింది. అందుకే ఎన్ని బాధలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాను. కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు, మరచి గతమునికా. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో నా స్థానంలో ఆ కోమలి వచ్చింది. మీకు నిజం చెప్దామనుకునే లోపే మీరు తనే రూపాన్ని నమ్మేశారు. DNA టెస్ట్ చేయించినా దొరకకుండా మేనేజ్ చేసింది. నాకు రాజుకి జరిగిన ప్రతి సంఘటనని గుర్తుంచుకుని మీ దగ్గర దొరకకుండా జాగ్రత్త పడింది. ఎంత చేస్తుంది అంటే మనకేదో ప్రమాదం తలపెట్టేలా చూస్తుందనిపించింది. మేము కూడా తనే రూప అన్నట్టు నడుచుకోవాల్సి వచ్చింది నాన్న. అవును పెద్దయ్య, అమ్మాయి గారు రుక్మిణి వేషంలో వచ్చినప్పుడే నాకు విషయం చెప్పారు. ఒక అబద్ధం మీ జీవితంలో మంచి జరుగుతుందంటే నేను కూడా మీకు నిజం చెప్పలేకపోయాను. ఎలా అయినా రాఘవం తీసుకొచ్చి మీకు నిజం చెప్పిన తర్వాత అమ్మాయి గారి గురించి కూడా నిజం చెప్పాలి అనుకున్నాం. మేమంతా దేనికోసం చేసినా మీ దగ్గర నిజం దాచి మిమ్మల్ని మోసం చేశాం, మిమ్మల్ని బాధ పెట్టాం. మమ్మల్ని క్షమించండి పెద్దయ్య. ఆ అమ్మాయి మన బిడ్డ కాదు అని ప్రతిసారి నీకు చెప్పే ప్రయత్నం చేశాను సూర్య. కానీ నువ్వు మామూలుగానే నా మాటలు వినవు, నమ్మవు కాబట్టి కోమలి విషయంలో నా మాటలన్నీ కొట్టి పారేశావు. అయినా ఎక్కడో ఒక చోట నమ్మకం ఉంది. ఈ రోజు వరకు కష్టమైనా భరి
భరిస్తూ ఎదురు చూశాను. సూర్య, ఈ విషయంలో పిల్లలతో పాటు నేను నీ దగ్గర నిజం దాచి తప్పు చేశాను. నీ విషయంలో నేను చేసింది ఈ తప్పు ఒక్కటే సూర్య. నన్ను కూడా క్షమించు. నాన్న, ఈ విషయంలో అమ్మ తప్పేమీ లేదు. రుక్మిణిలాగా నటించాలి అనేది నా నిర్ణయం. రాజుని అమ్మని సపోర్ట్ అడిగాను, అంతే. మీరెన్ని చెప్తున్నా కన్న కూతుర్ని కన్న తండ్రే గుర్తించకపోవడం ఏంటనే బాధే నన్ను కుంగతీస్తుందమ్మా. అసలు అమ్మాయి ఒక సీఎం ఇంటికొచ్చి నా కన్న కూతురని నమ్మించడం మాత్రమే కాకుండా నా చేతిలో ఉన్న వ్యవస్థలు మొత్తం తన కంట్రోల్లోకి ఎలా తీసుకుంది? అసలు ఎవరి సపోర్ట్ ఇదంతా చేసింది? ఎవరి సపోర్ట్తో చేసినా చివరికి జైలు పాలైంది కదన్నయ్య. మన రూపం మనకు దక్కింది. గడిచిన చెడు సంఘటనలు తలుచుకొని బాధపడడం కంటే ఈ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయటం మంచిది కదన్నయ్య. మంచి మాట చెప్పావు చంద్ర. నా రూప ప్రాణాలతో తిరిగొచ్చింది. రాజు జీవితం అన్యాయం అయిపోలేదు. బంటి కోరుకున్న అమ్మ బంటికి దక్కింది. ఈ కుటుంబాన్ని పట్టి పీడించిన భూతాలు వదిలిపోయాయి. చాలా సంతోషంగా ఉందమ్మా. నాన్న, మీరింకా మమ్మల్ని క్షమించానని చెప్పలేదు. అమ్మ రూపా, నిన్ను క్షమిస్తున్నానమ్మా. ఈ విషయంలో మీరు నా వల్ల బాధపడ్డారు కాబట్టి నన్ను కూడా క్షమించండి అమ్మా. అంత మాట అనదు నాన్న.